చెన్నై నుండి వస్తున్న ఓ మహిళకు రైల్లో దొంగతనం జరిగింది. పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆమె తన బంధువు ఇంటికి వస్తుండగా ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉంచిన 10 తులాల బంగారం గుర్తు తెలియని దొంగిలించారు. ఈ సంఘటన రైల్లో ప్రయాణం జరుగుతున్న సమయంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై మహిళ విజయవాడ, మంగళగిరి రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును గుంటూరు రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో రైల్వే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు మరియు బాధితురాలికి న్యాయం జరిగే విధంగా పనులు సాగుతున్నాయి. రైల్వే శాఖ మరిన్ని వివరాలు తెలియజేస్తోంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా కృష్ణాగరాల దగ్గర స్లో అవుతుంటే లాగేసుకుంటూ అక్కడ తీసి పారిపోయాడు. ఇలా వివరం చెప్పండి. విజయవాడ సార్, విజయవాడ వాళ్ళకి చెప్తే ఇక్కడ ఇమ్మన్నారు సార్. ఈసారి పరిస్థితి నాకు సార్, నాకు ఇచ్చాడు, వాడిని గుర్తుపడతాను సార్, ఫోటోలు మీ దగ్గర ఉంటే చూపించారని చెప్పండి. అన్ని చెప్పండి. పోలీసు వాళ్ళు తీసుకున్నారు, ఏదో చెప్తామని చెప్తే ఆర్పిఎఫ్ ఈఆర్పి ఉంటుంది, ఆర్పిఎఫ్ చెప్తారు సార్. ఇప్పుడు వాళ్ళు అన్నా ముందు సార్ తింటారు, పట్టించుకోవాలి. ఎందుకంటే సరే పెళ్ళి అని చెప్పండి. పెళ్లిలో ఇలాంటప్పుడు కారు మాట్లాడుకోవాలా, లేకపోతే బస్సులో దొరికి నిజంగా పోవాలి. సరే ఉన్నా మనం అలర్ట్గా ఉండాలి. సరే బాధపడవాలి, దొరికింది నేను చెప్తున్నాను, దొరికింది బాధపడదా. వాడు మీరు చూశారు కదా, వాడు చూసింది గుర్తుపట్టింది బాగా, అదే ఫోకస్ పెట్టుకోండి, అలాగే పెట్టుకోండి. వారాలు నేను గుర్తుపడతాను సార్, ఆ ట్యాగ్రౌండ్ కూడా చెప్పానండి, ఇన్ని లక్షలు చెప్పండి.